దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 144 మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడే మన యొక్క యుద్ధమును ఏ విధంగా జయించాలనో నేర్పువాడై ఉన్నాడు. దావీదు ఈ మాటలు తెలియజేస్తాడు. దావీదుకు సత్యం తెలుసు గనక తన జీవితంలో ప్రతి యుద్ధమును జయించిన రాజుగా ఉంటూ ఉన్నాడు. రాజులు కొన్ని యుద్ధాలు జయిస్తారు, కొన్ని ఓడిపోతారు. కానీ దావీదు జీవితంలో రికార్డు స్థానం ఏంటంటే దావీదు ఏ యుద్ధము కూడా ఓడిపోలేదు. ఎందుకంటే దావీదుకు తెలుసు దేవుడే యుద్ధము నేర్పువాడని. అందుకే ఆయన సత్యాన్ని ఒప్పుకుంటూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గము యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటం నేర్పువాడై ఉన్నాడు. దేవుడే ఆయనకు యుద్ధం నేర్పినాడు కాబట్టి చిన్ననాటి నుండి గొల్యాతును ఓడించిన వాడై ప్రతి యుద్ధమును జయించిన వానిగా, యుద్ధ వీరునిగా, జయశాలిగా దావీదు నిలబడినాడని ఈ వాక్యము ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. మన జీవితంలో కలిగే ఏ పోరాటమైనా దేవుడు తన కృపచేత, తన ఆత్మచేత నింపి మనం దేవుని ఆశ్రయించినప్పుడు ఆ యుద్ధమును ఏ విధంగా చేయాలి, ఏ విధంగా జయించాలో దేవుడు నేర్పిస్తాడు. అటు కృప దేవుడు అనుగ్రహించి దావీదు వలె జయము మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.